స్వదేశీ వస్తువులే కొనాలి మనం. స్వదేశీ. అప్పుడే ట్రంప్ చెంప పాల్గొట్టినట్టు అవుతుంది మనం. లేకపోతే మనం ఈ అమెజాన్లు, ఫిగ్గీలు, స్విగ్గీలు, కోకో కోలాలు, థమ్సప్లు, పెప్సీలు, రిన్ సబ్బులు, సర్ఫ్ సబ్బులు, ఇవన్నీ కోల్గేట్లు, క్లోజప్లు మూట కట్టి బయటపడేయాలి. మన దేశానికి సంబంధించినటువంటివే మనం కొనుక్కోవాలి. మన ప్రొడక్ట్స్ రూపాయి ఎక్కువైనా. మన రైతులు ఎంతో నష్టపోయారు. దేశవ్యాప్తంగా బోలెడు వరదలు వచ్చాయి, కొబ్బరి చెట్లు కొట్టుకుపోయాయి, పంటలు నాశనం అయిపోయాయి. అవునా? అయినా మనం కోకోకోలా తాగుతున్నాం. ఆ పళ్ళు తింటం లేదు, కొబ్బరి బొండం తాగటం లేదు. కొబ్బరి బొండం రేటు ఎక్కువైపోయింది సార్, కోకోకోలా రేటు తక్కువ ఉందా? వాడు 10 రూపాయలు తయారు చేస్తాడు, ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతాడు ఆ బాటిల్. అందులో 50 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు వాడు పట్టుకుపోతాడు. మిగిలిన 20 రూపాయలు వాడు ఏం చేస్తాడు? ఇన్ని వేల కోట్లు ఇక్కడ 2 చర్చిలు కడతాడు, రోజుకు 2 మసీదులు కడతాడు. వాడు మన డబ్బుతోటి, మన సొమ్ముతోటి, మన వేళ్లతో మన కళ్ళే పొడుస్తాడు. అందుకని అయ్యప్ప పూజలు చేయడం గొప్ప కాదు, అయ్యప్ప పూజలు అవుతూనే ఉంటాయి. స్వధర్మం, స్వదేశీ, అది పాటిస్తేనే మనం మన దేశానికి, మన జాతికి, మన ధర్మానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. సైనికులకు అంత అందిస్తారు. సైనికులు చస్తున్నారు రోజు, వాళ్ళకి ఇవ్వాలి. నేను పోషించకపోతే ఎట్లాగా? కొబ్బరి బొండ 40, కొబ్బరికాయ 40 అయిపోయింది సార్, ఇరుముడికి 50 అయిపోయింది. అయితే అవుతుంది. వాడి పంట లేనప్పుడు ఎందుకు అవదు? నువ్వు డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఇరుముడి కట్టుకుంటావు, నువ్వు కట్టుకోలేం కదా. రూపాయి ఎక్కువైనా మన వస్తే మనం కొనాలి, మన పళ్ళే మనం తినాలి, మన కొబ్బరి బొండాలే మనం తాగాలి. ఇంకా అమ్మ కోల్గేట్, క్లోజప్ తెస్తే బయట విసిరి కొట్టండి. డాబరు, బబులు, మన రామ్దేవ్ బాబా ప్రొడక్ట్స్ అవే వాడండి. వీళ్ళు, రిన్ను, సర్ఫ్ మూల విసిరేయండి, మాకేం అక్కర్లేదని చెప్పండి. వీళ్ళు అవన్నీ ఏమొద్దు. నిర్మా, టైడ్, ఘడి మన ప్రొడక్ట్స్. కోకోకోలా, పెప్సీ పిల్లలను తెలిస్తే వీపు చెట్లు కొడతా అని చెప్పండి. పండు తినరా వేధవ అని చెప్పండి, వాడికి ఆరోగ్యం అది. ఇవి పురుగుల మందులు. అందుకని బ్రిటిష్ వాడు ఏం చేశాడు? మగ్గాలు బాగా ఉన్న రోజుల్లోనూ వాడు బ్రహ్మాండంగా, మన అందరు చేనేత అప్పుడు 10 రూపాయలు మనకి మీటర్కి దొరికేది గజానికి. వాడు టెరికాటన్ అలవాటు చేశాడు మనందరికీ. టెరికాటన్ 2 రూపాయలే. మన 10 రూపాయలకి అమ్మితే 2 రూపాయలు. అలా కొన్నేళ్ళు అలా నడిపిస్తూ వచ్చిన తర్వాత మొత్తం మగ్గాలు మూతపడిపోయాయి. 2 రూపాయలు టెరిన్ బాగుంది, టెరికాటన్ మేము కూడా వేసుకునేవాళ్ళం తెలియక. తర్వాత దాన్ని 50 రూపాయలు చేశాడు మీటర్. మనం కొనుక్కోవడానికి పట్టాలేదు, దీనికి అలవాటు పడిపోయాం. మనం ఏం చేస్తాం? అదే మెల్లిగా సే జీసస్ అంటూ చెప్పి హాస్పిటల్స్కి వచ్చి మన వాళ్ళని ఇచ్చేశారు. ఏనన్నా ఇంకా ఎన్నో జరుగుతున్నాయి, లవ్ జిహాదులు అవి. మన పిల్లలేమో చుట్టూ ఎరబోసుకుని కూర్చుంటారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ధర్మం పోయింది. ఒట్టు పెట్టుకుని నేను తిరుపతిలో పూజ చేశాను నిన్న. తిరుమలలో వెళ్ళి శ్రీవాణి టికెట్ దర్శనానికి వెళితే ఆ 1000 మందిలోనూ 900 మందికి బొట్టు లేదు మొహాన్ని. వాళ్ళు ఎందుకు వచ్చారో తిరుమల అర్థం కాదు. అంత ధర్మాన్ని పాటిస్తున్నారు మన వాళ్ళు. స్నానం చేయగానే ముందు చేయవలసిన పని ఏమిటి? నుదుట తిలకం ధరించాలి. భోజనం టైం అయిపోయింది, మన్నించాలి అందరూ. స్వామి శరణమయ్యప్ప.